నమస్తేనండి, అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చిలకడ దుంపలతో బూరెలు చేస్తున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు. తయారీ విధానం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక అర కేజీ చిలకడ దుంపలు తీసుకున్నానండి. ఉడకబెట్టి తొక్క తీసిన చిలకడ దుంపలండి ఇవి. ఇప్పుడు వీటిని నేను చూపించిన విధంగా తురుముకోవాలి. ఈ విధంగా మొత్తం చిలకడ దుంపల్ని తురుముకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకుందామండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార వేసి 1 అరకప్పు నీళ్లు వేయాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పాకం నేను చూపించిన విధంగా స్టిక్కీగా వస్తే చాలండి, మరీ ముద్ర పాకం అవసరం లేదు. పాకం తయారయ్యిందండి. ఇప్పుడు చిలకడ దుంపల తురుము వేసుకోవాలి. దీనిని బాగా కలుపుకుంటూ అడుగు అంటకంటా చూసుకోవాలండి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం మినపరుపులో 3 స్పూన్లు మైదా, చిటికెడు సాల్ట్, 2 స్పూన్లు పంచదార, ఇంకా కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఇంతకు ముందు చేసుకున్న చిలకడ దుంపల పాకాన్ని ఈ విధంగా ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మనం ఇంతకు ముందు చేసుకున్న మిశ్రమంలో ఈ ఉండల్ని వేసుకొని ముంచి వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత వాటిని నూనె వార్చుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అంతేనండి, చిలకడ దుంపలతో బూరెలు రెడీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.